తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ గా ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాడి తెలుసుకుందాం. నరసింహరావు, 4 రోజుల పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రైజింగ్ తెలంగాణ బృందం పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకుంది. సో ఈ సందర్భంగా భారీ పెట్టుబడులను ఆకర్షించి కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించి తెలంగాణకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కీలక నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు, శాల్వాలు కప్పి ఆయనకు స్వాగతం పలికారు. స్వాగతం పలికినటువంటి వారిలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్ ఉన్నారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, చైర్మన్లు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఫైమ్ ఉన్నారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితర నేతలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మల్రెడ్డి రామరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ వంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సో ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకోబోతున్నారు. నిజానికి దావోస్ పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భారీ పెట్టుబడుల్ని తెలంగాణ సర్కారు ఆకర్షించింది. ఈ 4 రోజుల పర్యటనలో దాదాపుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలని కుదుర్చుకుంది. అందులో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైనటువంటి అమెజాన్ ఉంది. దాదాపుగా అమెజాన్ 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాన్ని తెలంగాణ సర్కారుతో కుదుర్చుకుంది. దాంతో పాటుగా మరో కీలక సంస్థ సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ కూడా 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. కంట్రోలెస్ అనేటువంటి కంపెనీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విప్రో లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు దాదాపుగా 20 పైచీలకు అంతర్జాతీయంగా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలను చేసుకున్నాయి. దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో కంటిన్యూస్ గా చర్చలు జరిపారు. 4 రోజుల పాటు బిజీగా గడిపారు. సో తెలంగాణలో ఏ విధంగా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు ఏ విధమైనటువంటి విధానాలని అవలంబిస్తుంది, పాలసీలు తీసుకువచ్చింది, గ్రీన్ ఎనర్జీ పాలసీని కొత్తగా ఏ విధంగా అమలు చేయబోతుంది, ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ విధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తుంది, ఐటీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా సహకారాన్ని అందిస్తుంది, ప్రోత్సాహకాలని తెలంగాణ సర్కారు అందిస్తుంది అనేటువంటి విషయాలపైన సమగ్రంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొన్నారు. సో ఈ క్రమంలో తెలంగాణలో వాతావరణం ఏ విధంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉందనేటువంటి దాంట్లో వివరించి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మాత్రం తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని రైజింగ్ బృందము సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. గతంలో నిజానికి గత ఏడాది జరిపినటువంటి దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలు 40,232 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు అగ్రిమెంట్ జరిగింది. కానీ ఈ ఏడాది ఈ పర్యటనలో దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి. అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెట్టుబడులు ఎప్పుడు జరగలేదు. గతంతో పోల్చుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపుగా 4 రెట్ల పెట్టుబడులు అధికంగా ఈసారి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించి అగ్రిమెంట్స్ చేసుకొని తెలంగాణకు వచ్చినటువంటి ముఖ్యమంత్రికి అధికార పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు, కరచాలనం చేసేందుకు, ఆయనకు వెల్కమ్ చెప్పేందుకైతే ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున అధికార పార్టీ శ్రేణులు పోటీ పడతా ఉన్నాయి. ఇప్పుడే చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున హాజరైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరచాలనం చేస్తా ఉన్నారు. సో ఈ పెట్టుబడులు సాధించినటువంటి నేపథ్యంలో, పెట్టుబడులు ఆకర్షించినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి అనుకూలంగా ఎయిర్పోర్ట్ లో నినాదాలు చేస్తా ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి నినాదాలతో జై రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి జిందాబాద్ అనేటువంటి నినాదాలతో ఈ ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోతా ఉంది. సో ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ లో తను చూసేందుకు, కలిసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఆయన ఒక్కొక్కరిని కలుస్తూ కరచాలనం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి చేరుకుంటారు. సో ఇంటికాడ వచ్చిన తర్వాత కొద్దిమంది ముఖ్య నాయకులతో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో దావోస్ పర్యటన వివరాలని పంచుకోబోతా ఉన్నారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి 4 రోజుల దావోస్ పర్యటన గతంలో ఎన్నడీ లేని విధంగా గ్రాండ్ సక్సెస్ అయి 1,78,000 కోట్ల రూపాయలు పెట్టి ఒప్పందాలు చేసుకుని తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనైతే ఉత్సాహం ఏర్పడింది. ఇటు ఎయిర్పోర్ట్ వద్ద కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి పూల వర్షం కుల్పిస్తూ స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడనైతే ఒక కోలాహలం, పండుగ వాతావరణం లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నెలకొంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకోబోతా ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహరావు. చూస్తా ఉన్నాం. దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలైతే చూస్తా ఉన్నాం. పెట్టుబడుల లక్ష్యంగా పూర్తిగా దిగ్గజ కంపెనీలతో అక్కడ ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రానికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ కూడా ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా మంది అభిమానులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. సో చాలా మంది ముఖ్యమంత్రితో కరచాలనం చేయడానికి పోటీ పడుతున్న దృశ్యాలు, ఆ విధంగా అందరినీ కూడా కలుస్తూ ముఖ్యమంత్రి ఇటు బయలుదేరినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పెట్టుబడుల లక్ష్యంగా 4 రోజులుగా ఇటు దావోస్ పర్యటనను పూర్తిగా విజయవంతం చేసుకున్నటువంటి పరిస్థితి. 1,70,000 1.7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా అక్కడ పూర్తిగా కూడా ఎంఓయూలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున చాలా దిగ్గజ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 4 రోజులుగా కూడా పూర్తిగా దావోస్ లో
దిగ్గజ కంపెనీలతో ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళతో కలవడం, ఆ తర్వాత రాష్ట్రానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా సింగిల్ విండో ద్వారా ఏ విధంగా పర్మిషన్లు ఇస్తాము, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ గా కూడా వాళ్ళకు వివరించడం. సో 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి.